హాయ్, అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో కన్న తల్లిని ఎలాగో సుఖపెట్టలేదు, పైగా కన్నీళ్లే మిగిల్చాడు. కాబట్టి దీప్తి కంట నీరు రాకుండా చూసుకుంటాను అని డిసైడ్ అయిపోయాడు. దీప్తి ఆడింది ఆటగా, పాడింది పాటగా పెంచాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో అతి గారాబం మంచిది కాదంటూ హేమ వారించబోయినా లెక్క చేసేవాడు కాదు. దీప్తి కోరుకున్నవి అమర్చడంలో మహదానందం పొందేవాడు. వరుస చూస్తుంటే అదేదో బికార్ని ఇష్టపడినా కట్టబెట్టేలా ఉన్నారే అంటూ హేమ విసుగ్గున్నా, నా తల్లి ఇష్టపడిందంటేనే వాడెంతో అదృష్టవంతుడై ఉంటాడు. వాడెవడైనా ఎలాంటి వాడైనా వాడికే ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకుంటాను. నాకున్న ఈ ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను అనేవాడు. అయినప్పటికీ దీప్తి కృష్ణని అభిమానించినట్లు అనుమానం రాగానే చాటుగా అన్ని వివరాలు కనుక్కొని అవి సంతృప్తికరంగా ఉండటంతో దీప్తి తన మనసులోని మాట చెప్పగానే అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ కథేంటి ఇలా అడ్డం తిరిగింది? తల పగిలిపోతున్నట్లు అనిపించి లేచి అమృతాంజనం రాసుకున్నాడు శ్రీరామ్. ఏమండి, అర్ధరాత్రి అయినా నిద్రపోలేదు, ఏమన్నా బిజినెస్ ప్రాబ్లమ్సా? మెలకువ వచ్చినా హేమ అడిగిందతన్ని వంక చూస్తూ. అబ్బే ఏం లేదులే, నువ్వు పడుకో అన్నాడతను. పోనీ కాసిన్ని వేడిపాలు తేనా? తాగితే నిద్ర పడుతుంది. భోజనం కూడా చేయలేదసలే అందామె. తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఏ టెన్షన్లు పెట్టుకోకండి, అన్నీ అవే చక్కబడతాయి అంది హేమ బిజినెస్ గొడవలనుకోని. ఆమె యథాలాపంగానే అన్నప్పటికీ ఆ మాటలు సంతాన కలిగించాయి అతనికి. దీప్తి తన మాటెప్పుడు కాదనలేదు, నచ్చ చెప్పితే తన మాట వింటుంది అని మనసును సమాధానపరుచుకున్నాక నిద్ర పట్టింది శ్రీరామ్కి. ఏంటమ్మా 9 అవుతున్నా నాన్న నిద్రలేవలేదేంటి అడిగింది దీప్తి. రాత్రి ఆలస్యంగా పడుకున్నారులే, నాన్న లేచేంతవరకు ఫోన్ కాల్స్ని నువ్వే అటెండ్ చేయి అంటూ శ్రీరామ్ సెల్ని దీప్తికి అందించింది హేమ. పంచువాలిటీకి మారుపేరైన తండ్రి ఆ రోజు తన పనులన్నీ నిదానంగా చేయటం గమనించింది. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడినట్లుగా వడలిపోయిన అతని ముఖం చూస్తే బాధగా అనిపించింది. ఏంటి నాన్నా అలా ఉన్నావు? జ్వరంగాని తగిలిందా అంటూ అతని నుదురు తాకి చూస్తూ అడిగింది దీప్తి. కూతురు చేతి స్పర్శ హాయిగా తేలిగ్గా అనిపించింది శ్రీరామ్కి. జ్వరమేమీ లేదే, మరి ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంటి అంది దీప్తి కాస్త ఆందోళనగా. అబ్బే ఏదో కాస్త బడలిక వల్ల అంతే. నువ్వు టిఫిన్ చేశావా ఆప్యాయంగా అడిగాడతను. ఓ, టిఫినీలు టీలు అయ్యాయి నావి. నా చేత్తో మీ ఇద్దరికి తినిపిస్తాను రండి అంటూ శ్రీరామ్ హేమలను డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది దీప్తి. ఒక్కో ఇడ్లీని కారపొడిలో పచ్చడిలో అద్ది ఇద్దరి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పసాగింది. అది ఆమెకు అలవాటే. ఇక చాలమ్మా, మాటల్లో ఎక్కువగా తినేశాను అన్నాడు శ్రీరామ్. సరే, నేను చేశాను, టీ తాగి చెప్పండి ఎలా ఉందో అంటూ టీ అందించింది. 2 గుటకలు వేసి చాలా బాగుందమ్మా, అల్లం ఫ్లేవర్, దెబ్బకి తలదిమ్ము వదిలిపోతుంది ఇలాంటి టీ తాగితే అని ప్రశంసగా అన్నాడు శ్రీరామ్. కారు దగ్గరికి నడుస్తూ, దీప్తి నువ్వు నీ కారులో వెళ్తావా కాలేజ్కి, లేక నేను డ్రాప్ చేయనా అడిగాడతను. నా కారులోనే వెళ్తాను, ఇవాళ మనోజ్ఞ బర్త్డే, దాని దగ్గరికి వెళ్ళాలి, అలాగే మధ్యలో షాపింగ్ చేయాలి కూడా హడావిడి పడుతూ అంది దీప్తి. సరే అన్నాడు శ్రీరామ్. ఇక్కడికి కృష్ణ కూడా వస్తాడేమో, తను వాళ్ళమ్మని కలిసిన సంగతి అతనికి తెలుసో లేదో, పోనీ వెళ్ళొద్దని అందామా అంటే మనోజ్ఞ దీప్తికి బెస్ట్ ఫ్రెండ్. ఇంతకీ కృష్ణతో మైథిలి మాట్లాడి ఉంటుందా? కృష్ణ ఏదైనా చెబితే దీప్తి తనతో చెప్పకుండా ఉండదు, వెయిట్ చేస్తే సరి అని మదన పడుతూ కారెక్కాడు శ్రీరామ్. భర్త ఇంకా నార్మల్గా లేడని గ్రహించైనా హేమ ఏమీ అడగలేదు. అతను తన దగ్గరే విషయం దాచడని తెలుసు కాబట్టి. పుట్టినరోజుని రోజుకన్నా తొందరగా లేచి తలంటుకుంది మనోజ్ఞ. జుట్టు ఆరబెట్టుకున్నాక కొత్త డ్రెస్ వేసుకుంది. పక్కనున్న గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసి సేమియా పాయసం నైవేద్యం పెట్టింది. ఈలోగా వాణి వచ్చింది హ్యాపీ బర్త్డే అంటూ. రా, ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ కప్పులో వేసి అందించింది. కేక్ పార్టీ ఏదీ లేదా కొంచెం నిరాశగా అడిగింది వాణి. ఇంటర్మీడియట్ చదువుతున్నా పసితనం ఇంకా పోలేదే అనుకుంటూ. నేనేం చిన్నపిల్లనా నవ్వుతూ అంది మనోజ్ఞ. నువ్వు నవ్వితే చాలా బాగుంటావక్క, కానీ సీరియస్గా ఉంటావెందుకు ఆసక్తిగా అడిగింది. నవ్వుతూ ఉంటేనే ఎవరైనా బాగుంటారు, కానీ ఆడపిల్లలం కదా,
కాస్త చుట్టూ ఉన్న పరిసరాలని గమనించుకుంటూ నవ్వాలి అంది మనోజ్ఞ. బాగా చెప్పావు. నువ్వు ఈ ఇంట్లో చేరిన దగ్గర నుంచే దీనికి కాస్త పద్ధతి వచ్చింది అంది అప్పుడే వచ్చిన సుమిత్ర. ఆడపిల్లల వంక చొంగ కారుస్తూ చూసే అలవాటున్న సుగుణాకరంలో మనోజ్ఞ మార్పు తెచ్చిందని మరింత అభిమానం చూపిస్తుంటుందామె. అక్షింతలు ఆమె చేతికిచ్చి కాళ్లకు నమస్కరించింది మనోజ్ఞ. మంచి భర్తతో పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండమ్మా అంటూ మనసారా దీవించింది సుమిత్ర. చూసావా, అంత చదువుకొని జాబ్ చేస్తున్నా ఏ బేజషము లేకుండా కాళ్ళకి దండం పెట్టింది. నువ్విలా చేస్తావా అంది సుమిత్ర. ముక్కు మొహం తెలియని వాళ్ళకి దండం పెట్టమంటే ఎలా అంది వాణి కోపంగా. నీకు తెలియకపోయినా మీ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళై ఉంటారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు వినాలి అంది మనోజ్ఞ వానికి నచ్చచెప్పుతూ. రాత్రికి మా ఇంట్లోనే భోజనం చెయ్యాలి సరేనా అంది సుమిత్ర మనోజ్ఞతో. ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దాంటీ, మా దీప్తి ఎప్పుడు ఏ ప్రోగ్రాం వేస్తుందో నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందేమో అంది మనోజ్ఞ ఆఫీస్కి బయలుదేరుతూ. వెళ్తున్న మనోజ్ఞ వంక చూస్తూ ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో చూడు. తన చదువును పక్కకు పెట్టి తల్లిదండ్రులను ఆదుకుంటుంది. సంపాదిస్తున్నానన్న గర్వం కూడా లేకుండా బుద్ధిగా ఉంటుంది. ఉండాలి ఆడపిల్లలంటే అంది సుమిత్ర. ఆఫీస్లోకి అడుగుపెట్టి తన సీట్ దగ్గరికి వెళ్ళింది మనోజ్ఞ. టేబుల్ మీద ముందుంచే రోజెస్ పక్కనే బర్త్డే గ్రీటింగ్ కార్డు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణ మనోహర్ వాటిని పెట్టించాడని తెలుసుకొని మనసులో మురిసిపోయింది. అరగంట తర్వాత నర్సయ్య అందరికీ ఐస్ క్రీం కప్పులు అందించాడు. మనోజ్ఞమ్మ బర్త్డే అని చెబుతూ మనోజ్ఞకి ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది. కానీ తర్వాత ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా కృష్ణ మనోహర్ అలాగే చేస్తాడని, వారికి పఫ్ డే నుంచి సెలవు ఇస్తాడని తేలిగానే మామూలుగా మారిపోయింది. అనవసరంగా చాలా అధికంగా ఏవేవో ఆశిస్తున్నానేంటి మనసులో అనుకుంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు కృష్ణ మనోహర్ నవ్వుతూ. తిరిగి థ్యాంక్స్ చెప్పాలన్న సంగతి మరిచిపోయి అతడినే చూస్తూ ఉండిపోయింది. ఛా, ఇదేంటి అనుకుని తలంచుకుంది. మనోజ్ఞ ఆకుపచ్చని డ్రెస్లో ఆకుచాటు గులాబీలా కనిపించింది అతనికి. సభ్యత కాదని చూపు మరల్చుకుందామన్నా అతని వశం కాలేదు. తలెత్తిన మనోజ్ఞ అతని చూపులకి కలవరపడిపోయింది. ఆ చూపులు నిలువునా దూసుకుపోయినట్లు అనిపించింది. క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన ఒళ్ళంతా పులకరింతలతో నిండిపోయింది. ఇంతలో దీప్తి ఫోన్ చేసి సాయంత్రం వస్తున్నా, రెడీగా ఉండు అంది. సాయంత్రం దాకా ఎందుకు, మధ్యాహ్నం నుంచే నేను ఫ్రీ బర్డ్ని ఆనందంతో అరిచి చెప్పింది మనోజ్ఞ. ఓ గంటలో వచ్చేసింది దీప్తి. హ్యాపీ బర్త్డే అంటూ దీప్తి గొంతు వింటూనే కృష్ణ మనోహర్ బయటికి వచ్చి హాయ్ దీప్తి, నీతో చాలా చాలా మాట్లాడాలి, లోపలికి రా అన్నాడు. ఇప్పుడే వస్తానే అంటూ దీప్తి హుషారుగా లోపలికి వెళ్ళింది అతనితో పాటు. లోపలికి వెళ్ళి 30 గంట దాటినా దీప్తి రాకపోవడంతో మనోజ్ఞ మనసు ముకులించుకొని పోయింది. దీప్తిని చూడగానే వికసించిన అతని ముఖం గుర్తుకు వచ్చి అతడికి అందాన్ని చూస్తే స్పందించే గుణం ఉందని, అందుకే ఇంతకుముందు తనని అలాగే చూసి ఉంటాడని తట్టింది. తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని తనకి తాను నచ్చజెప్పుకోసాగింది మనోజ్ఞ. మరో 5 నిమిషాల్లో కృష్ణ వచ్చాడు. విషయం చెప్తూ ఆమె చెయ్యి అందుకొని తను తెచ్చిన ఫాస్ట్ ట్రాక్ వాచ్ని తొడిగాడు. పో, నీతో నేను మాట్లాడను అంది మనోజ్ఞ. నేను చేసిన నేరమేమి రాగాయుక్తంగా అడిగాడు కృష్ణ. మా ఇంట్లో వాళ్ళకన్నా ముందు ఎప్పుడు నువ్వే విచ్చేసేవాడివి, అలాంటిది ఈసారి నీ విషెస్ మిస్ అయ్యాయి అందుకు అంది అలకగా మనోజ్ఞ. సారీరా, పొద్దుట నానమ్మ బాత్రూంలో జారి పడిపోయింది. ఆ హడావిడిలో. అయ్యయ్యో, మరి ఆవిడెలా ఉంది, వదిలి వచ్చేసావా కంగారుగా అడిగింది మనోజ్ఞ. పర్వాలేదు, పెద్దగా దెబ్బలు తగల్లేదులే. అయినా విషయం తెలియగానే దీప్తి మా ఇంటికి వచ్చేసి వంట చేసి మా అందరికీ తినిపించింది. నాకు అర్జెంట్ పని ఉండి నేను బయటకు వెళ్ళినా ఇంతవరకు వాళ్ళ దగ్గరే ఉండి ఇక్కడికి వచ్చింది దీప్తి. రాబట్టి కానీ లేకుంటే సఫర్ అయ్యేవాడిని అన్నాడు కృష్ణ. మేమిద్దరం మాట్లాడుకోవటమే లేదు అని దీప్తి అన్నట్లు గుర్తు. మరిప్పుడు కలిసిపోయారా? మరి కృష్ణ మనోహర్తో చనువుగా ఎలా ఉంటుంది? ఆలోచనలో పడింది మనోజ్ఞ. ఏంటంట
మౌనంగా ఉన్నావు? నానమ్మ బాగానే ఉంది అన్నట్లు ఇప్పుడు మనందరం ఒక చోటికి వెళ్ళబోతున్నాం అన్న కృష్ణ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది మనోజ్ఞ. తర్వాత వారి కబుర్లు ఇంటి విషయాల మీదికి మళ్ళాయి. కృష్ణ, మీ ఇద్దరి పుణ్యమా అని నెల నెలా నా జీతంలోని చాలా భాగం మా ఇంటికి పంపిస్తూ ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. నాన్న పొలంలో కొత్తగా బోర్వెల్ వేయించడంతో పంట బాగా పండిందంట. ఈసారి మంచి లాభాలే కళ్ళ చూడొచ్చని నాన్న ఆశపడుతున్నాడు అంది. గాడ్ ఈజ్ గ్రేట్. ఈయన దయ వల్ల అందరికీ మంచే జరుగుతుందిలే సంతోషంగా అన్నాడు కృష్ణ. ఇంతలో దీప్తి, మనోహర్లు బయటికి వచ్చారు. వారిద్దరి ముఖాల్లో అదో రకమైన ఆనందం, తృప్తి కనిపించాయి మనోజ్ఞ కళ్ళకి. దీప్తికి తనకి మధ్య ఇంతవరకు ఏ రహస్యాలు లేవు. కానీ ఈ మధ్య తను మాట్లాడటం, కలవడం అరుదైపోతుంది. కలిసినా మనసు విప్పి మాట్లాడుకునేంత వ్యవధి చిక్కడమే లేదు. ఇక ఇప్పుడు బాస్ పక్కనుంటే తనేం మాట్లాడుతుంది? ఏంటే బయలుదేరదామా అంటే కదలకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటూ దీప్తి భుజం పట్టుకొని కుదిపేసరికి ఎక్కడికే అడిగింది అయోమయంగా. ఈ బుద్ధు చెప్పనే లేదా అంటూ కృష్ణ తల మీద ఓ మొట్టికాయ వేసి, ఇక్కడ హోటల్లో లంచ్ చేసి ప్రసాద్ ఐమాక్స్లో పిక్చర్ చూసి వెళ్దామని ప్లాన్ చేశాం అంది దీప్తి. చెబితే ఓతంట, చెప్పకపోతే ఓతంట నీతో తల తుడుముకుంటూ అన్నాడు కృష్ణ. అది చూసి కృష్ణ మనోహర్ నవ్వాడు. అవునా, అవన్నీ దేనికి? కాసేపు ఏ గార్డెన్లోనో గడిపితే చాలదా? కంగారుగా అంది మనోజ్ఞ. సరిపోయింది. ఇప్పటి వరకు ఈ మహానుభావుణ్ణి ఒప్పించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నది దీప్తి. ఏంటి? కృష్ణ మనోహర్ తన పనులన్నీ పక్కకు పెట్టి రావడమే బహుశా దీప్తి కోసమే అయ్యుంటుంది. అతనుంటే ఇక తను వీళ్ళతో ఏం ఎంజాయ్ చేస్తుంది అనుకుంది మనోజ్ఞ. ఆత్మారాముడు తెగ అల్లరి చేస్తున్నాడు, ముందు హోటల్కి వెళ్దాం అంటూ కృష్ణ మనోహర్ కారు దగ్గరికి నడిచాడు. అతని పక్కన దీప్తి, వెనుక సీట్లో కృష్ణ మనోజ్ఞలు సెటిల్ అయ్యారు. 5 స్టార్ హోటల్ ముందు కారు ఆపేసరికి మనోజ్ఞ గుండెలు గుబేలుమన్నాయి. తన బ్యాగులో ఉన్న 600 కళ్ళల్లో మెదిలాయి. అవే మూలకి సరిపోతాయి అనుకుంటూనే వారి వెంట నడిచింది. సినిమాల్లో తప్పించి అలాంటివి చూడకపోవడంతో అత్యంత అద్భుతంగా తోచింది. ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుందో దాన్ని ఇంత గ్రాండ్గా కట్టడానికి అనుకుంటూ వెలుగులు జిమ్మే షాన్లియర్ని ఎంతో కళాత్మకంగా అమర్చిన డెకరేషన్స్ని చూస్తూ ఉండిపోయింది. ఆ ముగ్గురు పోటీ పడుతూ నోరు తిరగని పేర్లతో ఉన్న ఐటమ్స్ని ఆర్డర్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుండిపోయింది మనోజ్ఞ. అరగంటలో వాళ్ళు ఆర్డర్ చేసిన వాటితో టేబుల్ నిండిపోయింది. ఏది ముందు తినాలో, ఎలా తినాలో తెలియక ఇబ్బంది. దీప్తి వంక చూసింది మనోజ్ఞ. కానీ దీప్తి కృష్ణ మనోహర్ చెవిలో ఏదో గుసగుసగా చెబుతూ ఉండటంతో కృష్ణ వైపు చూపులు మరల్చింది. అతడేమో తినడంలో నిమగ్నమైపోవడంతో మనోజ్ఞ మళ్ళీ దీప్తి వంక చూసింది. ఆమె కృష్ణ మనోహర్కి కొసరి కొసరి తినిపిస్తుంటే చప్పున కృష్ణ వంక చూసింది. అదంతా మామూలే అన్నట్లు కృష్ణ ఉండేసరికి ఆశ్చర్యపోయింది. బిల్ ఎంతయ్యుంటుందో అనుకుంటూ బ్యాగు తెరిచే సాహసం చేయలేదు మనోజ్ఞ. ముగ్గురు బిల్లు చెల్లించడానికి పోటీ పడ్డా చివరాఖరికు దీప్తి గెలిచింది. అట్నుంచి సినిమాకి వెళ్ళారు. వాళ్ళెలా ఎంజాయ్ చేయలేకపోయింది మనోజ్ఞ. అది ఇంగ్లీష్ మూవీ కావటం వల్ల. వీళ్ళీరోజు చేసిన ఖర్చుతో తమకి 2 నెలల గ్రాసం వస్తుంది అనుకుంది. ఆ తర్వాత బోట్లో బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళారు. అంత ప్రశాంతంగా ఉన్న బుద్ధుడిని హుస్సేన్ సాగర్లోకి చేర్చడంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు మనోజ్ఞకి. బాగా చీకటి అలుముకుంటోంది. ఇక నేను వెడతానే అంటూ దీప్తితో మనోజ్ఞ పదే పదే అనడంతో నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు కృష్ణ మనోహర్. ఆహా వద్దు, పర్వాలేదు, నేను బస్లో వెళ్ళిపోతాను చప్పున అంది మనోజ్ఞ. ఈ టైంలో మీ ఇంటికెళ్ళే దారి నిర్మానుష్యంగా భయంకరంగా ఉంటుంది. హాయిగా కారెక్కి మీ ఇంటి ముందు దిగు అంది దీప్తి. సరే అనక తప్పలేదు మనోజ్ఞకి. వాళ్ళిద్దరిని డ్రాప్ చేస్తూ వెళ్దాం అంటూ కృష్ణని, దీప్తిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాడు కృష్ణ మనోహర్. అంతకుముందు చూసిన రూటే కాబట్టి ఈసారి మనోజ్ఞను డైరెక్షన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి
బాయ్, గుడ్ నైట్ అన్నాడు కృష్ణ మనోహర్. బాయ్ అనబోయి ఇంతకు ముందు తను అతన్ని లోపలికి ఆహ్వానించలేదని గుర్తుకు వచ్చి లోపలికి రండి సార్ అంది. పదండి అని అతననేసరికి గబగబా నడిచి తాళం తీసి లైట్ వేసింది. తల వంచి లోపలికి వచ్చాడు కృష్ణ మనోహర్. ఉన్న ఒక్క కుర్చీని ముందుకు జరిపి కూర్చోండి సార్ అంది మనోజ్ఞ. కూర్చుంటూ చుట్టూ చూశాడు. చిన్న గదే అయినా పొందికగా అన్ని సర్ది ఉండటం చూసి మనసులోనే మెచ్చుకున్నాడు మనోహర్. ఈలోగా మజ్జిగ కలిపి అతనికి అందిస్తూ కాస్త మజ్జిగ తాగండి సార్ అంది మనోజ్ఞ. అతను సిప్ చేస్తూ బాగుంది, ఇందులో ఏం కలిపారు అని అడిగాడు. ఏం కలిపాను, దబ్బాకు వేశాను అంతే అంది మనోజ్ఞ గుర్తు తెచ్చుకుంటూ. కరెక్ట్, మా అమ్మమ్మ కూడా వేస్తుందిలే అన్నాడతను. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.